ఈరోజు తెలంగాణ స్టైల్లో చికెన్ తయారీ చూద్దామా. ఫస్ట్ ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోండి సపరేట్గా. ఫస్ట్ చికెన్లో అల్లం పేస్టు, ఉప్పు, కారం బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అవుతుందండి. హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు వేసి ఉల్లిపాయ దూరగా అయ్యేంత వరకు చూసి తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మనం పక్కకు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు, కారం, అల్లం పేస్ట్, చికెన్ అంతా బాగా పట్టించి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టి ఒక 10 minutes బాగా మగ్గించండి. మంచిగా ఆయిల్ పట్టుకొని టేస్ట్ వస్తుంది చికెన్. పది నిమిషాలు మగ్గనివ్వండి. కలుపుకుంటూ ఒక 10 minutes అట్లా మగ్గబెట్టండి. చూద్దామా ఇప్పుడు మగ్గిందేమో. ముక్కలు మెత్తబడ్డాయండి కొద్దిగా. ఇంకొక 5 minutes మగ్గించి తర్వాత మనం గ్రైండ్ వేసి చేసుకున్నటువంటి కొబ్బరి పొడి మరియు ధనియా, అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్టు అన్నీ కలిపి గ్రైండ్ మిక్సీ చేసుకొని దీంట్లో వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా గ్రేవీ కోసం చింతపులుసు, లైట్గా చింతపులుసు కొంచెం పిండితే చాలా టేస్ట్ వస్తుందండి. వేసిన తర్వాత బాగా ఒక 10 minutes మళ్ళీ మగ్గించిన తర్వాత చివరిగా చికెన్ మసాలా వేసి ఒక 5 minutes మూత పెట్టి మగ్గిచ్చేసి దింపుకుంటే తెలంగాణ స్టైల్లో చికెన్, వేడివేడి చికెన్ రెడీ అండి. ఒకసారి ట్రై చేయండి. ఈ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పక్కన్న గంట సింబల్ని క్లిక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా చాలా వీడియోస్ వస్తే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకే, బాయ్.